హలో అండి. జీ ఉదయాస్ తెలుగు ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నేను ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. చింతపండును కడుక్కొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. కొబ్బరిని, అరటిపండుని, మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెల్లం తురుమును, వేప పువ్వు రేకులను తీసుకోవాలి. చింతపండు నానిన తర్వాత నానిన చింతపండుని చేత్తో బాగా పిసికి రసం తీసుకుని వడపోసుకోవాలి. దీనిని గిన్నెలోనికి తీసుకొని నీళ్లు పోసుకొని చేత్తో బాగా పిసుకొని అదే గిన్నెలోనికి చింతపండు రసంని వడపోసుకోవాలి. చింతపండు రసంలోకి కొంచెం మంచినీళ్ళని పోసుకున్నాము. చింతపండు రసంలోకి వేప పువ్వు రేకులను వేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. బెల్లం పొడిని వేసుకోవాలి. సైంధవ లవణమును వేసుకోవాలి. మిరియాల పొడిని వేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అరటిపండు ముక్కలను వేసుకోవాలి. ఆవు నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్నవన్నీ చింతపండు రసంలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. నేను చేసిన ఈ ఉగాది పచ్చడి అంటే మాకు ఇష్టం. మేము ఇలా గ్లాసులో పోసుకొని తాగుతాం.